దక్షిణ భారతదేశంలో గాయత్రి పరివారం వ్యాప్తి చెందడానికి వారు వచ్చి గుంటూరు వచ్చి వారు గాయత్రి పరివారం యొక్క ప్రచారం సాగించారు. వారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ పిహెచ్డి చేశారు. వారి పేరు డాక్టర్ మారెళ్ల శ్రీరామకృష్ణ గారు. అంటే మొత్తము ఆయన అప్రోచ్ టు ది స్పిరిచువలిజం ఈజ్ సైంటిఫిక్ అన్నమాట. ఒక పిహెచ్డి వ్యక్తి గాయత్రి మంత్రము, గాయత్రి యజ్ఞము ఇలాంటి విషయాల గురించి చెప్తున్నారు అనేటప్పటికీ చాలా మందికి ఆశ్చర్యం కలిగేది. కానీ ఆయన అలా సైంటిఫిక్ గా ప్రజెంట్ చేసేవారు. పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య గారు ఆయన ఈ గాయత్రి మంత్రం గురించి చాలా విశిష్టమైన రీసెర్చ్ చేసి తపస్సు చేసి ఈ గాయత్రి మంత్రాన్ని అందరికీ అందచేయాలి. రాబోయే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ గాయత్రి మంత్రం అందరూ కనుక చేసుకోవడానికి వాళ్ళకి క్వాలిఫై చేస్తే అప్పుడు ఈ ప్రపంచం అంతం కాకుండా మనం ఆపవచ్చు అని వారికి వాళ్ళ గురువు గారు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇచ్చిన పని వల్ల హిమాలయాలకి 4 సార్లు వెళ్లి అక్కడ ఋషులతో సంప్రదించి వారి దగ్గర విషయాలని సేకరించి 24 సంవత్సరాలు గో సంస్కారిత ఆహారం మాత్రమే తీసుకొని గాయత్రి మంత్రాన్ని 5,76,00,000 సార్లు ఆయన గాయత్రి మంత్రం జపం చేశారు. అంటే సంవత్సరానికి 24 లక్షల గాయత్రి మంత్రం జపం చేశారు. మరి ఈ గాయత్రి మంత్రం జపం చేసేటప్పుడు వారు ఖాళీగా ఉన్నారా? వారి జమీందారీ వంశం వాడిది ఆస్తినంతా మొత్తం ఇచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేసి తర్వాత గాంధీ గారిని కలిశారు, అరవిందుల వారిని కలిశారు, రమణ మహర్షిని కలిశారు. స్వాతంత్రోద్యమంలో కూడా వారు పాల్గొన్నారు. శ్రీరామ శర్మ ఆచార్య గారు గాయత్రి మంత్రము ఇచ్చాము. సరే, గాయత్రి మంత్రం ఇచ్చిన తర్వాత ఏంటి? గాయత్రి మంత్రం చేస్తున్నాం. గాయత్రి మంత్రం చేయడం వల్ల మనలో పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అంటే పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళటం అనేది ఏంటంటే ఈ రోజు మీరు భగవద్గీత చదివారనుకోండి, ఈ రోజు వచ్చే అర్థము సంవత్సరం తర్వాత మారిపోతూ ఉంటుంది. అంటే మనము మానసికంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాము. ఒక 10th క్లాస్ పిల్లవాడిగా ఆలోచించిన మనము భగవద్గీత జరిగిన తర్వాత డిగ్రీ విద్యార్థిగా ఆలోచించగలం, అలా అర్థం చేసుకోగలం. అది మనం పరిణామ క్రమంగా చెప్పుకోవచ్చు. అలాగే మానవ జాతి యొక్క పరిణామ క్రమాన్ని, ఈ యుద్ధాలని వీటన్నిటినీ ఆపి వీటి ద్వారా మానవ జాతి నాశనం అవ్వకుండా ఉండటానికి వారు కృషి చేసి 24 సంవత్సరాలు తపస్సు చేసి గాయత్రి మంత్రం సార్వజనీయం చేశారు. అక్కడితో ఆయనకి సంతృప్తి చెందలేదు. మన వేదాల్లో ఉండే అన్ని రకాల శ్లోకాలని తీసుకొచ్చి గాయత్రి యజ్ఞముగా మార్చి గాయత్రి యజ్ఞమును కూడా సరళీకృతం చేసి ఇంటింటికి తీసుకెళ్లాలి. జాతి, మత, కుల, లింగ భేదం లేకుండా ఇంటింటికి తీసుకెళ్లాలి. ఈ రోజు మొత్తం మన భారతదేశంలో దగ్గర 12 కోట్ల మంది గాయత్రి పరివారు కార్యకర్తలు ఉన్నారు. వారు నిత్యము 3 మాలలు గాయత్రి మంత్ర జపం చేస్తారు. వారు ఒకటి వారి కోసము, ఒకటి వారి కుటుంబం కోసం, ఒకటి విశ్వ శ్రేయస్సు కోసం. ఇలా గురువు గారు చెప్పి ఉన్నారు. ఈ గాయత్రి మంత్రం సంబంధించిన మొత్తము దక్షిణ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ సంస్థాగత కార్యక్రమాలు వ్యాప్తి చెందడానికి కారణం మా గురువు గారు మారెళ్ల శ్రీరామకృష్ణ గారు. ఇది బ్రీఫ్ గా ఇంట్రడక్షన్. అయితే ఈ విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ గాయత్రి మంత్రమును వేదాలలో ఉన్నవన్నీ చదివి వాటి యొక్క గిస్టిని మొత్తం ఒక చోటికి చేర్చారు. ఇప్పుడు మీకు లలితా సహస్రనామం గురించి చాలా చోట్ల చాలా రకాలైన రీసెర్చ్ బుక్స్ దొరుకుతాయి. కానీ గాయత్రి మంత్రం సంబంధించిన రీసెర్చ్ బుక్స్ చాలా తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే దీన్ని ఇంకా గుప్తమైనది, లుప్తమైనది అని చెప్పి దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని ఓపెన్ చేసేస్తే అందరికీ ఇది తెలుస్తుంది, అందరూ దీనికి అర్హులే. ఇప్పుడు అర్హత అనేది ఎలా సంపాదించుకుంటాము? ఒక జన్మ వల్ల కానీ, ఒక క్యాస్ట్ వల్ల కానీ అలా కాదు. మన యొక్క సంస్కారాలు సరిగ్గా ఉంటే ఆటోమేటిక్ గా ఆ అర్హత వస్తుంది. ఎటువంటి వాళ్ళైనా భగవంతుడు వాళ్ళ యొక్క సంస్కారాల వల్ల, వాళ్ళ యొక్క ఆ అర్హతను పెంచుకోవడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్లి భగవంతుడు వాళ్ళని అనుగ్రహించాడు. అటువంటి అనుగ్రహము అందరికీ రావాలి అనే ఉద్దేశంతో ఈ గాయత్రి మంత్రం గురించి రీసెర్చ్ వారు తీసుకొచ్చారు. గాయత్రి మహావిజ్ఞానం అని చెప్పి 3 పార్ట్స్ రాశారండి. ఈ 3 పార్ట్స్ కేవలం గాయత్రి పరివారం వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఆన్లైన్ కూడా ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి.
దీనిలో ఉన్నవే నేను మీకు ఒక్కొక్కటి బ్రీఫ్ గా ఇంట్రొడక్షన్ చేస్తాను. ఇప్పుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ 4 వేదాల్లో ఉండే గాయత్రి మంత్రం యొక్క విశేషాలు మనం చర్చించుకున్నాము. ఋగ్వేదం అంటే కళ్యాణప్రదము, యజుర్వేదం అంటే పౌరుషము, సామవేదము అంటే క్రీడ, అథర్వణ వేదం అంటే అర్థము. ఈ 4 మనకి జ్ఞానాన్ని పంచేవి. ఈ 4లోంచి తీసుకొచ్చిన ఈ సూత్రాలు మనకి గాయత్రి మంత్రాన్ని చెప్తున్నాయి. అలాగే వ్యాకరణ శాస్త్రంలో 14 సూత్రాలు మహేశ్వరుని డమరుకం నుండి ఉద్భవిస్తాయి. అవి మనందరికీ తెలుసు. ఆ ఈ మరి ఈ శబ్దాలకి గాయత్రి మంత్ర శబ్దాలకి లింక్ ఏంటంటే అంటే 2 మనలో చేతనత్వాన్ని జాగృతపరిచేయవే. గాయత్రి మీకు తర్వాత ఒక చిన్న ఆడియో విజువల్ కూడా చూపిస్తాను. గాయత్రి మంత్రం చదువుతుంటే మన శరీరంలో ఏ ఏ నాడులు యాక్టివేట్ అవుతాయి అనేది కూడా మనం తర్వాత చూపిస్తాము. అలాగే ఈ గాయత్రి మంత్రంలో ఇంకొక విశేషార్థం ఏంటంటే అక్షరము గ్రంథి పేరు, అందులో నిబిడీకృతమైన శక్తి. 24 అక్షరాలకి 24 గ్రంథులున్నాయి మనలో. ఆ 24 గ్రంథులు యాక్టివేట్ అవ్వడం వల్ల మనకు వచ్చే ఎబిలిటీస్ చెప్తున్నారు. మనకి 24 తత్సవితుర్వరేణ్యం భర్గో దేవసతిమి యోయోన ప్రచోదయాత్. ఈ గ్రంథులు వీటి వల్ల తాపిని, సఫలత, విశ్వ, తుష్టి, వరద, రేవతి, సూక్ష్మ, జ్ఞానము, భర్గ, గోమతి, దేవిక, వరాహి, సింహని, ధ్యానము, మర్యాద, స్ఫుట, మేధ, యోగమాయ, యోగిని, ధారిణి, ప్రభవ, ఊష్మ, దృష్వ, నిరంజన్ 24 గ్రంథులున్నాయి. వీటి వల్ల మనకి ఏమేమి వస్తాయి? పరాక్రమము, సఫలత, రక్షణ, పోషణ, నిర్వహణ, కళ్యాణము, యోగము, ప్రేమ, ధనము, తేజస్సు, రక్ష, బుద్ధి, ఆత్మనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, నిష్ఠ, ధారణ శక్తి, ప్రాణము, సంయమనము, తపస్సు, వేడి, దూరదర్శనము, జాగృతి, ఉత్పాదన శక్తి, శోభ, రసయుక్త మగుట, ఆదర్శము, సాహసము, వివేకము, సేవ. చాలా మంది గాయత్రి మంత్రం చదివిన తర్వాత ఎన్నో శక్తులు వస్తాయి, దివ్య దర్శనాలు వస్తాయి, అలా వస్తాయి, ఇలా వస్తాయి, కొంతమంది ఇబ్బందులు వస్తాయి, అలా వస్తాయి అనుకుంటారు. కానీ మొట్టమొదట మన క్యారెక్టర్ డెవలప్మెంట్ అవ్వాలి. క్యారెక్టర్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఏముండాలి? పరాక్రమం ఉండాలి, సాహసం ఉండాలి, ధైర్యం ఉండాలి, ధారణ శక్తి ఉండాలి, నిష్ఠ ఉండాలి, ఫోకస్డ్ అటెన్షన్ అంటాం. అవి ఇవ్వాలి. ముందు మనలో చేతనత్వం నింపాలి గాయత్రి మంత్రం ద్వారా. తర్వాత సంగతి తర్వాత దివ్య దర్శనం వస్తుందా, దివ్య దృష్టి వస్తుందా, అవి కనపడతాయి. ముందు మనలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గురువుల యొక్క పని, భగవంతుడి యొక్క పని చేసే ఆ నిష్ఠ, ఆ సబూరి అంటారు కదా, అవి రావాలి. ఆ సాహసము, వివేకము రావాలి. అలాగే మన మహాపురుషులు గాయత్రి గురించి ఏం చెప్పారో అది కూడా ఒకసారి మనం తలుచుకుందాము. అంటే నేను ఈ పుస్తకంలో ఉన్నవి మాత్రమే చెప్పగలుగుతున్నాను. అంటే నేను పెద్ద వక్తనే కాదు, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మామూలు ఎంప్లాయీని. మీరు గాయత్రి మంత్రం గురించి చెప్పమన్నారు కాబట్టి సరే, ఇక్కడ ఉన్న పుస్తకంలో ఉన్నవి వివరించి చెప్పగలిగితే చాలు అనిపించి చెప్తున్నాము. మహాత్మా గాంధీ గారు ఇలా అన్నారు: గాయత్రి మంత్రము నిరంతర జపము రోగ నివారణకు మరియు ఆత్మోన్నతికి ఉపయోగకారి. లోకమాన్య తిలక్ గారు ఇలా చెప్పారు: భారతీయ ప్రజల బహుముఖ దాస్య శృంఖలాల నుండి విముక్తి పొందాలంటే కేవలం రాజనైతిక సంఘర్షణ చేసినంత మాత్రం సరిపోదు. దాని కొరకు అంతరాత్మతో ప్రకాశము ఉత్పన్నమవ్వాలి. సత్ అసత్ల వివేకం కావాలి. గాయత్రి మంత్రంలో ఈ భావన స్థిరంగా ఉన్నది. భారద్వాజ మహర్షి ఇలా చెప్తారు: బ్రహ్మాది దేవతలు గాయత్రిని జపిస్తారు, అది బ్రహ్మ సాక్షాత్కారం గావిస్తుంది. అనుచిత కార్యము వరరించేవారు దుర్గణములు గాయత్రి కారణం వల్ల నివారింపబడతాయి. అలాగే వశిష్ఠ మహర్షి కూడా చెప్తారు. నారద మహర్షి అసలు ఎలా చెప్తారంటే గాయత్రి భక్తి యొక్క స్వరూపం. ఎచ్చట భక్తి రూపమైన గాయత్రి ఉన్నదో అచ్చట శ్రీమన్నారాయణుడు నివసిస్తాడు. మన తర్వాత కూడా నారద నారాయణ సంవాదము, శివపార్వతుల సంవాదంలో ఈ గాయత్రి మంత్ర విశేషార్థములు దీనిలో ఏం చెప్పి ఉన్నారో అది కూడా మనకు తెలుసుకుందాము. తర్వాత స్త్రీలకు గాయత్రి సాధన అనే పాయింట్ చాలా జాగ్రత్తగా, అంటే సెన్సిటివ్ పాయింట్. ఇది చాలా సంవత్సరాలుగా మనందరికీ తెలుసు.
వాడు చేయకూడదు, వీళ్ళు చేయకూడదు, వీళ్ళే చేయాలి, వాళ్లే చేయాలి అనేది. మరి ఈ శృంఖలం నుంచి బయటికి తీసుకొచ్చి మానవాళి కోసము ఇవ్వాలి అని అన్నప్పుడు వారు చేసిన రీసెర్చ్ లో వారికి అర్థమైపోయింది, మరి స్త్రీ పురుషులు అనేది ఈ జన్మలో మనం వేసుకున్న డ్రెస్, ఆత్మకి ఏ రకమైన ఇబ్బందులు లేవు కదా. మన గాయత్రి మంత్ర జపం చేస్తే ఏం జరుగుతుంది? సూర్యుడితో లింకప్ అవుతాం. సూర్యుడితో లింకప్ అయ్యి ఈ ప్లాంట్స్ ఇవన్నీ వాటి పనులు వికసిస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి. మరి మనిషి సూర్యుడితో లింకప్ అయ్యి ఏ రకమైన బుద్ధిని తీసుకొస్తున్నాడు అనే విషయంతో వారు ఆలోచించి స్త్రీలకు గాయత్రి సాధన కూడా ఇవ్వచ్చు అని చెప్పారు. అనసూయ తపస్సు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శిశువులుగా మార్చినది. పతి శాండిని అని తన తపోవనంచే సూర్యరథ గమనాన్ని నిలిపివేసినది. సుకన్య తపశ్శక్తి చే జీర్ణ శీర్ణ సశీరుడైన చవనుని తరుణుని గావించినది. స్త్రీల యొక్క అపూర్వ తపో ఇతిహాసం పురుషుల కంటే తక్కువేమీ కాదు. స్త్రీ పురుషులిద్దరికీ ప్రముఖ తపో మార్గము గాయత్రి లేదని సుస్పష్టమైనది. ప్రాచీన కాలంలో గార్గి, మైత్రేయి, మొదాలస, అనసూయ, అరుంధతి, దేవయాని, అహల్య, కుంతి, శతరూప, బృంద, మండోదరి ఇలా వారు చాలా నేర్పించారు. వారందరూ గాయత్రి శక్తి మహిమను ఉపాసించడం ద్వారా వారు వేదజ్ఞులు మరియు గాయత్రి ఉపాసకులయ్యారు. స్త్రీలకు వేదాధికారం లేదా? ఉన్నదండి. ఇప్పటికి కూడా చాలా చోట్ల కొంతమంది బాగా ధైర్యంగా ఉన్నవాళ్ళు సమాజం నుంచి వాళ్ళకి ఇబ్బందులు ఎదురైనా కూడా స్త్రీలకు వేదాధికారం ఇచ్చి స్త్రీల చేత యజ్ఞములు చేయిస్తున్నారు, గాయత్రి మంత్ర జపాలు చేయిస్తున్నారు, ఎన్నో రకాలైన చేయిస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి కూడా మనం తలుచుకోవచ్చు. స్త్రీలకు వేదాధికారము లేదనే నిబంధన వేదములలో లేదు. వేదములలోన ప్రత్యేక మంత్రములు స్త్రీల ద్వారా ఉచ్చరింపబడతాయి. ఆ మంత్రంలో స్త్రీలింగ క్రియలు ఉన్నవి. ఆ మంత్రంలో స్త్రీలే ప్రయోగింపవల అని స్పష్టముగా ఉన్నది, గమనించండి అని ఋగ్వేదంలో 10వ మండలం 129 శ్లోకంలో ఒక శ్లోకం ఇచ్చారు. ఉదసౌ సూర్యో ఉగా ఉదయం మానుకో భగ తద్వీద బలాపతిమప్య సాక్షి విషానహి అని 3 శ్లోకాలు ఇచ్చారు. తర్వాత త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధినాదోతో స్పృక్షీయ మామృత. ఇది మనకి తెలిసిన మంత్రానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. యజుర్వేదము 3/20. మేము కన్యలము ఉత్తమ భర్తను ప్రసాదించు పరమాత్మను యజ్ఞము చేయుచున్నాము. ఈ యజ్ఞము మమ్మల్ని పితృవంశము నుండి విముక్తి చేయుగాక, పతివంశము నుండి వినియోగం ఎప్పుడూ కలగకుండుగాక. ఇది ఆ శ్లోకానికి అర్థము. సో మన వేదాల్లో కూడా స్త్రీలకి వేదాధికారము లేదు అనే విషయం ఎక్కడా లేదు. వివాహ సమయంలో వరవధువులిద్దరూ కలిసి ఉచ్చరించు మంత్రము చూద్దాము. సమన్యస్తు విశ్వే దేవ సమాపో హృదయానితో సమ్మాతారిస్వ సంధాత సముద్రోష్టో దధాతునో. ఋగ్వేదము 10/85-47. మనమిద్దరము హృదయ జలము మాది పరస్పరము ప్రేమపూర్వకంగా కలిసి ఉంటామని విద్వాంసులందరూ ఇక్కడ తెలియగలరు. విశ్వనియంత పరమాత్మ విదుషీమణులైన దేవీ సమూహము మనిద్దరి ప్రేమ స్థిరముగా ఉండుటకు సహాయపడుదురుగాక. ఇలాగా మనకి వేదాధికారం ఉన్నది. కాత్యాయన సోత సూత్రంలో, ఐతరీయంలో కూడా చెప్పారు. తర్వాత సాంఖ్యాయన సోత సూత్రంలో, అశ్వరాయన సోత సూత్రంలో కూడా ఈ విధంగా వేద మంత్రాలలో స్త్రీలకు కూడా అధికారం ఉన్నదని వీరు రీసెర్చ్ చేసి చెప్పి రాసినవి ఇవన్నీ. అలాగే వ్యోమ సంహితలో అహూర్య వ్యుత్తమ స్త్రీణాం అధికారాంతు వైదికే యథోర్వశి యమీ చైవస చాట్యాశ్చ తదాపరం. ఊర్వశి, యమి, శచి మొదలైన ఋషులకు ప్రార్థించిన వేదాధ్యయనము వైదిక కర్మకాండను ఆచరించుటకు అర్హతలు శ్రేష్ఠ స్త్రీలకు కూడా ఉన్నవి. తర్వాత మన యజ్ఞోపవీతంలో మనకి ఏ రకమైన విశిష్టతలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకుంటాము.
గాయత్రితో సంధ్యావందనము మనం అందరం చేసుకుంటాము. సంధ్యావందనము అందరూ చేసుకోవచ్చు. సంధ్యావందనము సహస్ర గాయత్రి ఒకటే అని వారు చెప్పారు. సంధ్యావందనము మన ఫాస్టర్ లైఫ్ ఉన్నవాళ్ళు, వాడు సంధ్యావందనం చేసుకునేది వాళ్ళు నిత్యము సహస్ర గాయత్రి చేసుకుంటే వారికి తగిన ఫలితం దక్కుతుంది అని కూడా చెప్పి ఉన్నారు. మరి ఇది కూడా మనం ఎలా మరి గాయత్రి మంత్రములోకి మనం ఎలా వెళ్ళాలి అంటే మన ఒంగోలులోనే గాయత్రి పరివార్ వాళ్ళు ఉన్నారు. సాయిబాబా గుడి లైన్లో వేదమాత గాయత్రి అనుగ్రహ పీఠం అని ఉన్నది. అక్కడ 1994 నుంచి గాయత్రి యజ్ఞము ప్రతినిత్యము జరుగుతున్నది. అక్కడ కుల మత లింగ భేదం లేకుండా ఎవరు వచ్చినా వారికి గాయత్రి మంత్రం ఉపదేశం ఇస్తారు, యజ్ఞం కూడా నేర్పిస్తారు. కాబట్టి అక్కడికి వెళ్లి మీరు మీకు మనసులో దీక్ష తీసుకోవాలి అని అనుకుంటే అక్కడికి వెళ్లి మీరు దీక్ష తీసుకోవచ్చు. ఇక్కడ ఈ గాయత్రి మహావిజ్ఞానంలో గురువు గారు 12 రకాల తపస్సులు ఇచ్చారు. అందులో ఆస్వాద తపము, తితీక్ష తపస్సు, కర్షణ తపస్సు, ఉపవాసము, గవ్యకల్ప తపము, ప్రదాతవ్య తపస్సు, నిష్కాసన తపస్సు, సాధన తపస్సు, బ్రహ్మచర్య తపస్సు, చాంద్రాయణ తపస్సు, మౌన తపస్సు, అర్జున తపస్సు, ఇలాగా 12 రకాల తపస్సులు చెప్పారు. మనకి మౌనము ఇలాంటివన్నీ మనకి తెలిసినవే. ఎలా చేస్తే రోజంతా మౌనంగా ఉంటే మనకి ఎన్నో రకాలైన విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే ఉపవాసము, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక జాపనీస్ సైంటిస్ట్ కి ఉపవాసం చేసినందువల్ల ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పేసి ఆయన ఒక రీసెర్చ్ రాస్తే నోబెల్ ప్రైజ్ ఇచ్చున్నారు. మనం ఏకాదశి మన పూర్వీకులు ఏకాదశి ఉపవాసము అందుకే పెట్టారు అనే సంగతి మనకి ముందే తెలిసినది. తర్వాత మూడు గుణాల గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాము. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణమునకు తులసిమాల, ఖద్దరు వస్త్రము, కుశాసనము, తూర్పు వైపు తిరిగి ఉండవలను. అలా మనము సత్వగుణం మనలో పెంచుకోవాలంటే గాయత్రి మంత్రాన్ని అలా చేసుకోవాలి. రజోగుణంలో మనకి ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే చందనము ధరించాలి. చందనము ధరించి చల్లబరుచుకోవాలి. తమో గుణం మనలో ఎక్కువ ఉంటే దానికి కంట్రోల్ ఎలా చేసుకోవాలంటే రుద్రాక్ష ధరించాలి, ఉన్ని వస్త్రములు, ఉన్ని పూలు. ఇలా మనకి ఎప్పుడు సత్వగుణంలో ఉండి, సత్వగుణము అంటే మనకి జనరల్ గా ఏమనిపిస్తుంది అంటే ఇన్యాక్టివిటీ. తపోగుణం, రజోగుణం అంటే ఓవర్ యాక్టివిటీ, తమో గుణం అంటే బ్యాలెన్స్డ్ యాక్టివిటీ అనుకుందాం, టూ మచ్ యాక్టివిటీ. సత్వగుణం అంటే బ్యాలెన్స్డ్ యాక్టివిటీ. ఈ బ్యాలెన్స్డ్ యాక్టివిటీలో మనము చేయాల్సిన పనులని ఇంకా ఎఫెక్టివ్ గా చేయాలి. గాయత్రి మంత్రం మనకి ఏమిస్తుంది? సద్బుద్ధిని ఇస్తుంది. మీరు ఈ రోజు ఇచ్చిన గాయత్రి మంత్రం గురించి మనం ఒకసారి చదువుకున్నాము. భూ సకల సంపదలతో కూడిన వాడు, భువః పూజ్యుడు, సువః సకల ప్రపంచములకు ఆధారభూతుడు, తత్ అంటే ఆ, సవితుః సృష్టి స్థితి లయలకు కారణమైన వాడు, వరేణ్యం పవిత్రమైనటువంటి వాడు, వర్గః అజ్ఞానము పారదోలున్నవాడు. అసతోమ సద్గమయ అని చెప్పుకుంటాము. అసత్తు నుంచి సత్తు వైపు తీసుకెళ్లాలి. గాయత్రి మంత్రం అది ఇస్తుంది. దేవస్య దివ్యమైన జ్యోతి స్వరూపుడైనటువంటి యహ, ఆ ఏ తేజస్సు నహ మా యొక్క జ్ఞానమును కలిగించుచున్నాడో ఆ తేజస్సు పరమాత్మ స్వరూపుడైన ఆ పరమాత్మను ధ్యానము చేయుదుము. ఇది గాయత్రి మంత్రం ఇచ్చిన అర్థం. ఈ రోజు వారు మన కోసం అని చెప్పి స్పెషల్ గా ఇచ్చారు. ఆ అర్థాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా మనకి ఆ సూర్యుడితో లింకప్ అయిపోతాం. మనలో ఎన్నో రకాలైన నాడులుంటాయి, గ్రంథులుంటాయి. ఆ నాడులు, గ్రంథులు అవి యాక్టివేట్ అవుతాయి. అది కూడా ఒక చిన్న క్లిప్పింగ్ మనం చూపిస్తాము చివరిలో. గాయత్రి మంత్రం చేస్తుంటే మనలో ఏ ప్లేసెస్ లో అక్షరాలు ఏ ప్లేసెస్ లో యాక్టివేట్ చేస్తాయో, ఇది ఋషులు సైంటిఫిక్ గా ఇచ్చిన మంత్రం. ఇది ఈ మంత్రం వల్ల మనలో
ఎన్నో రకాలైన లుప్తమైన నాడులు యాక్టివేట్ అవుతాయి. నాడులు, గ్రంథులు, చక్రాలు అని చెప్తూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు రైకీల్లో, ప్రాణిక్ హీలింగ్ లో వాళ్ళు వచ్చి చెప్పేస్తుంటారు, మీ మూలాధార చక్రము డల్ గా ఉంది, యాక్టివేట్ చేస్తారని చెప్పి చేతులు ఇలా ఊపేస్తుంటారు. కానీ గాయత్రి మంత్రం చేసుకోమని ఎవరు చెప్పరు. గాయత్రి మంత్రం చేసుకుంటే ఏ ప్రాణిక్ హీలింగ్, రైకీ హీలింగ్ ఎవరు అవసరం లేదు. గురువు మీ దగ్గరకు వస్తాడు. గురువు మీ దగ్గరకు వచ్చి మీకు కరెక్ట్ రూట్ చూపిస్తాడు. ఆ గాయత్రి మంత్రం చేసుకోమని చెప్పగలిగే వాళ్ళు గాయత్రి పరివార్ వాళ్ళు. ఆ గాయత్రి మంత్రం చేసుకొని మనందరము మన సన్మార్గం వైపు వెళ్దాం. తర్వాత ఇందులో ఒక చిన్న గాయత్రి మంత్రం కూడా వారిచ్చారు. ఓం భూర్భువస్వః. దాని గురించి కూడా ఒకసారి చూసుకున్నాము. చిన్న గాయత్రి మంత్రము 1,25,000 జపము యొక్క పూర్ణ అనుష్ఠానం చేయలేని వారికి 9 రోజుల 24,000 జపానుష్ఠానం సరిపోతుంది. అటులనే అల్పశిక్షితులకు, అశిక్షితులైన బాలులకు లేక స్త్రీలకు లఘు గాయత్రి మంత్రం కూడా ఉన్నది. 24 అక్షరముల పూర్ణ గాయత్రి మంత్రం గుర్తుంచుకోలేని వారికి ప్రణవం అంటే ఏంటండి? ఓం వ్యాకృతులు, ఓం భూర్భువః స్వః. ఏమైంది? ఇది పంచాక్షరి అయిపోయింది. ఇది మాత్రం పంచాక్షరి మంత్రం జపిస్తే పని జరుగుతుంది. 4 వేదముల బీజములు 24 అక్షరముల గాయత్రిలో ఉన్నవి. అట్లే గాయత్రి మంత్రానికి మూలము పంచాక్షరి మంత్ర ప్రణవము మరియు వ్యాకృతులు. ఓం భూర్భువస్వః మంత్రము అల్పజ్ఞానుల సౌకర్యం కొరకు ఎక్కువ ఉపయోగకారి. మనం మొదట్లో గాయత్రి మంత్రం చేయడానికి మనకి ఏమన్నా ఇబ్బంది అయితే ఈ పంచాక్షరి తీసుకోండి. ఓం భూర్భువస్వః. మనకి మామూలుగా ఈ మంత్రములు మనం అనుష్ఠానం చేయాలి. మన భారతీయ సంస్కృతి ఇది. అంటే ఏ పర్టికులర్ పర్సన్స్, ఏ పర్టికులర్ కులం వాళ్ళకి లేదండి. భారతీయుడు అన్న వాడు ప్రతి ఒక్కరికి ఈ హైందవం గాని, సనాతన ధర్మం గాని ఇవి వంట పట్టించుకోవాలి, చేసుకోవాలి. మనము కాకపోతే ఇంకెవరూ చేయలేరు. ప్రపంచానికి జగద్గురువుగా మన భారతదేశం ఉండాలి అంటే మనలో ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మరి మేము గాయత్రి మంత్రం చేస్తుంటే ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతుందండి అంటే గురుగారు ఒకటే చెప్తారు, నువ్వు మారితే యుగం మారుతుందంటారు. మనం మారితే చాలు, ఇంకొకరికి ఇబ్బంది లేకుండా. గాయత్రి మంత్రము ఆ సద్బుద్ధిని ఇస్తుంది, ఆ సూర్యుడితో ఆ లింకప్ చేస్తుంది అని మనము అర్థం చేసుకోవచ్చు. మరి గాయత్రి మంత్రం చేస్తుంటే స్వప్నములు వస్తాయి, మంచి రకాలైన స్వప్నములు వస్తాయి. ఆ స్వప్నముల గురించి కూడా కొంచెం మనం మాట్లాడుకుంటాము. దివ్యతత్వముల వృద్ధి సూచన స్వప్నములు తమలో ఉన్న సాత్విక మోతాదును ఒకసారి విజృంభించి అభివృద్ధి చెందుతున్నదని సూచన ఇచ్చే విధంగా కొన్ని స్వప్నములు సంభవిస్తాయి. ఇవి 2వ శ్రేణికి సంబంధించిన సత్వగుణ ప్రధాన కార్యములు. స్వయంగా ఆచరించడం, ఇతరులు చేయడం లాంటి స్వప్నములు సాత్విక మోతాదు అభివృద్ధిని సూచిస్తాయి. పీడిత జనసేవ, నిస్సహాయులకు సేవ చేయడము, దానము, జపము, యజ్ఞములు, ఉపాసన, తీర్థయాత్రలు, దేవాలయ దర్శనము, పూజ చేయడము, ధార్మిక కర్మకాండ ఆచరించడము, హరికథా శ్రవణము, భగవంతుని కీర్తించుట, భాగవతోపన్యాసములు వినడము, ఉపదేశములు పొందడము, మాతాపితరుల దర్శనము, మహాత్ముల సందర్శనము, నేతలు, విద్వాంసులకు, సజ్జనములకు సమీపంగా చేరడము, స్వాధ్యాయము, అధ్యయనము, ఆకాశవాణి వినుట. గాయత్రి మంత్రం చేసేటప్పుడు మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలు 4 ఉంటాయి. జాగ్రత్త అవస్థ అంటే వేకింగ్ కాన్షియస్నెస్. మనందరం ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం. మైండ్ గా నిద్ర పడుతుంది, అది స్వప్నావస్థ ఉంటుంది. ఆ స్వప్నావస్థలో ఇవన్నీ కనపడతాయి గాయత్రి మంత్రం చేసిన వాడికి. మరి నేను రాత్రి స్వప్నంలో నాకు శివుడు కనిపించాడు, విష్ణువు కనిపించాడు అంటే అదొక మార్క్ అంతే. శివుడు, విష్ణువు, మహర్షులు కనపడితే మనకి దానివల్ల మనలో ఎబిలిటీస్ పెరగాలి. కానీ ఇందాక మనం చెప్పినట్టు 24 ఎబిలిటీస్ పెరిగి మనము ధైర్యం విడవకుండా ఈ యొక్క సమాజంలో నిలబడి ఒక మంచి విషయాలను ఆచరించడానికి తగిన ధైర్యము, ఆరోగ్యము రావాలి. అది చాలా ఇంపార్టెంట్. కళల్లో వాటిలో కనపడే ఏ రకమైన విషయాలు కానీ
అవి మనకి సూచనలు మాత్రమే. అలా గ్రహిస్తే మనం చాలా చాలా పనులు భవిష్యత్తులో సంభవించే సంఘటనలు కూడా సంకేతాలు ఇస్తాయి. డైరీ రాసుకోవచ్చు. మన గాయత్రి మంత్రం స్టార్ట్ చేసిన తర్వాత మీకు వచ్చే స్వప్నాల్లో అవన్నీ డైరీ రాసుకుంటే మీకు చాలా విషయాలు తెలుస్తుంటాయి. కొన్ని భవిష్యత్తు విధానములు ఈ విధంగా ఉండవచ్చు. నవ్య కర్మల నవ్య పరిస్థితుల ప్రకారం ఉంటుంది. పరివర్తన జరుగుతూ ఉంటుంది. ధరల హెచ్చుతగ్గులు, స్పెక్యులేషన్, లాటరీ మొదలైన వాటికి సంబంధించినంత వరకు భవిష్యత్తు సునిశ్చితము కాదు. పూర్ణ స్వరూపము స్పష్టంగా రాదు. అంతవరకు పూర్వాభాస సాధకుని స్వప్నములో కలయిక అపూర్ణము. కొన్ని ఇలాంటివి మనం ఏ విధమైన ఇప్పుడు రియల్ ఎస్టేట్, షేర్స్ వీటిలో కనుక మనం బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లక్షలు చేసుకుంటూ గాయత్రి మంత్ర జపం చేస్తున్నాం, మనకి ఖచ్చితంగా ఆ రకమైన స్వప్నాలే వస్తాయి. నేను గాయత్రి మంత్ర జపం చేస్తున్నాను, నేను కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు మంచి రిజల్ట్స్ రావాలి, ఎందుకంటే నేను గాయత్రి మంత్ర జపం చేస్తున్నాను కాబట్టి. ఈ ఫీలింగ్ లోంచి మనం బయటకు రావాలి. గాయత్రి మంత్ర జపం చేసినందువల్ల మీకు బుద్ధి వస్తుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, కరెక్ట్ డెసిషన్ రైట్ టైం మీరు తీసుకుంటారు. దానికి గాయత్రి మంత్రానికి లింకప్ చేయకూడదు, చేయడం అనవసరం. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ దానికి నేను రోజు శివారాధన చేస్తున్నాను, అయినా నాకు కష్టాలు వస్తున్నాయి అంటే దానికి దీనికి ఏం లింకప్ లేదండి. ఎందుకంటే మనం కొన్ని జన్మలుగా ఈ రకమైన జీవితం జీవిస్తూ వస్తున్నాం. పూర్వజన్మ వాసనలన్నీ కరిగిపోతూ ఉంటాయి. గాయత్రి మంత్ర జపం చేసినందువల్ల నాకు కష్టాలు వస్తున్నాయి అంటే అది ఫూలిష్నెస్. ఎందుకంటే ఇంకా దాన్ని ఆనందించాలి. భగవంతుడి ఆరాధనలో ఉన్నప్పుడు మనకి కష్టాలు వస్తున్నాయి అంటే ఆనందించే మానసిక స్థితికి మనం రావాలి. ఎందుకంటే పాత జన్మ కర్మలన్నీ క్లీన్ అవుతున్నాయి. మనలోంచి ఆ మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీస్తున్నారు అని మనం అర్థం చేసుకుంటే ఆ రకమైన మనకి ఆ ధైర్యం మనకి దొరుకుతుంది. తర్వాత ఈ పుస్తకంలోనే గాయత్రి ద్వారా కుండలిని జాగరణ గురించి కూడా చెప్పి ఉన్నారు. గురువుగారు శ్రీరామ్ శర్మాచార్య గారు హరిద్వార్లో ఈ 24 సంవత్సరాలు తపస్సు చేసి 3600 పుస్తకాలు రాసి గాయత్రి యజ్ఞం ఇంటింటికి తీసుకెళ్లాలి అనే సంకల్పంతో చేస్తూ మొత్తం భారతదేశం అంతా తిరిగారు. దక్షిణ భారతదేశం వచ్చారు, కంచి పరమాచార్యని కలిశారు, తర్వాత అరవిందుల వారిని కలిశారు, తర్వాత గాంధీని కలిశారు. గాంధీ గారి ఆశ్రమంలో వీరికి ఇవ్వబడిన పని ఏంటి తెలుసా? టాయిలెట్స్ క్లీన్ చేయడం శ్రీరామ్ శర్మాచార్య గారికి. తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. మరి ఇంత పని చేస్తూ ఆయన భౌతిక జీవితంలో ఏ కార్యక్రమం విడిచిపెట్టలేదు. మరి ఎలా సంభవము అంటే గాయత్రి మంత్రం యొక్క సంభవం. గాయత్రి మంత్రం చేస్తుండడం మీరు మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారి ఒక 5-6 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేనైనా ఇంత పని చేసిన, ఇన్ని విశేషాలు జరిగినాయా నా జీవితంలోనేనా అని మీకు మీరే శక్తులవుతారు. మీకే అర్థమైపోతుంది. సరే, కుండలిని జాగరణ గురించి సూక్ష్మంగా మనం అర్థం చేసుకున్నాము. ఈ మర్మస్థలంలో మేరుదండము లేక వెన్నుముక ప్రముఖ స్థానమును వహించుతుంది. మేరుదండము శరీరమునకు ఆధారశిల. ఈ మేరుదండము 33 ఆస్తికండముల కలయిక వలన ఏర్పడింది. మన వెర్టిబ్రల్ కాలంలో 33 బోన్స్ ఉంటాయి. సైన్స్ కూడా ఇదే చెప్తుంది. ఈ ప్రత్యేక అస్థికండములందు తత్వదర్శకుల విశేష శక్తులకు పరిరక్షించను. ఇవి దైవీ సంబంధ స్థానములు. దేవతల శక్తులకే స్థానములు కేంద్రమై ఉన్నచో ఆ శక్తులు భిన్న రూపంలో మేరుదండపు అస్థికండంలో నుండి పొందవచ్చును. అందువల్ల మేరుదండపు 33 అస్థికండములు 33 దేవతలకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని నిష్కర్షగా చెప్పబడినది. ఈ 33 అంటే ఎవరో చూద్దాం. అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, ఇంద్రుడు, ప్రజాపతి. ఇవన్నీ వేదాల్లో ఇచ్చినవే. 8+12+11+1=33. ఈ 33 శక్తుల మేరుదండపు అస్థికండంలో బీజ రూపంలో ఉన్నవి. ఇది కాకుండా మనకి ఇడా, పింగళ, సుషుమ్న అని 3 నాడులు వెన్నుముకను చిచ్చి ప్రత్యక్ష రూపంలో కండతో చూచుటకు అవి వీల్లేదు. ఇడా, పింగళ, సుషుమ్న అని నాడులుంటాయి. అవి మన నర్వస్ సిస్టమ్ సంబంధించిన నాడులు. నాడులు ఇవన్నీ మన నర్వస్ సిస్టమ్. ఇడా అంటే సూర్యనాడి, పింగళ అంటే చంద్రనాడి, సుషుమ్న అంటే అగ్నినాడి అని మనకి చెప్తుంటారు. ఈ విషయంలో మీరు
శ్వాసను గమనిస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. మేడం బ్లావెట్స్కీ థియోసాఫికల్ సొసైటీ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఉత్తర భారతదేశంలో ఈ విషయాలన్నీ హిమాలయాలకి 4 సార్లు వెళ్లారు. అక్కడ ఋషులతో మాట్లాడారు. అక్కడ ఋషులు చాలా బాధపడుతున్నారు. 2 రకాలుగా మేము ఇబ్బంది పడుతున్నా ఉన్నారు. ఒకటి, ఋషులకు సంబంధించిన పనులు ఎవరూ చేయట్లేదు. ఋషులు చేయాలనుకుంటున్న పనులు ఎవరూ చేయట్లేదు. ఎందుకంటే మనకి చాలా మందికి అనిపిస్తుంది హిమాలయాల్లో ఋషులు ఉన్నారట, వాళ్ళు అక్కడే తపస్సు చేసుకుంటారట అని అనిపిస్తుంది. మనమేమో ఇక్కడ ఈ అరణ్యంలో ఉన్నాము. మనము ఈ అసత్యపు అరణ్యంలో ఉంటూ కూడా మనం గాయత్రి మంత్రము, రమణ మహర్షి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాము అంటే మనము ఋషులతో సమానమే కదా. మరి ఇలాంటి వాళ్ళు వాళ్ళకి కావాలి. ఆ హిమాలయ ఋషులు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు భౌతిక శరీరము ధరించలేదు. ఎంతో పనులు చేయాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. ఇలాంటి వాళ్ళ కోసం వాళ్ళు టార్చ్ లైట్ వేసుకొని వెతుకుతుంటారు. అలాంటి వాళ్ళుగా మనం తయారవగలిగితే, వాళ్ళ టార్చ్ లైట్ కి మనం కనుక దొరకగలిగితే మన జీవితాన్ని అద్భుతం చేసుకోవచ్చు. అలాంటి ఒక వ్యక్తి మేడం బ్లావెట్స్కీ అని, హెలెనా పెట్రోవా బ్లావెట్స్కీ అని. ఆవిడ రష్యాలో పుట్టింది. ఆవిడ భారతదేశం వచ్చి ఆశ్చర్యపోయింది. ఆవిడకి పుట్టినప్పటి నుంచి ఆవిడ కారణ జన్మరాలు. పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఉన్న ప్లేస్ లో కూడా ఎన్నో రకాలైన శక్తుల్ని ప్రదర్శించింది, మంత్రాలు వచ్చినాయి, ఎన్నో రకాలైన మ్యాజిక్స్ చేసింది. ఇక్కడికి వస్తే ఇక్కడ అడుగడుగునా ఆవిడకి ఇలాంటి వాళ్ళు కనపడ్డారు. లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం మామూలుగా వెళ్తే ఏం కనపడతాం, మనకి మామూలుగా రోడ్డు మీద ఎవరంటే వాళ్ళు కనపడతారు. సైంటిస్ట్కి సైంటిస్టులే కనపడతారు, ఋషులకి ఋషులే కనపడతారు, యోగులకి యోగులే కనపడతారు, ఇంకేం కనపడదు వాళ్ళకి. అలాగే ఆవిడ భారతదేశం వచ్చి ఎన్నో రకాలైన ఋషులని కలిసి ఎన్నో విషయాల గురించి చర్చించి థియోసాఫికల్ సొసైటీ అని ఒకటి స్థాపించి ద సీక్రెట్ డాక్టర్ అని 2 పుస్తకాలు పబ్లిష్ చేసింది. దాంట్లో ఆవిడ చెప్పిన విశేషాలు ఏంటంటే, ఈ హిమాలయాల్లో ఉండే ఋషులు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు మానవ జాతి మనుగడ కోసం తీవ్రమైన తపస్సు చేస్తున్నారు. వాళ్ళకి సహాయకారులు కావాలి. కాబట్టి మనమందరం వాళ్ళకి సహాయకారులుగా ఉండటానికి మనం కూరుకుందాము అని ఒక సందేశం ఇస్తూ వచ్చారు. ఆవిడ కూడా ఏం చెప్పింది అంటే, ఈ కుండలిని విశ్వవ్యాపకమైన విద్యుత్ శక్తి. అది స్థూల విద్యుత్ కన్నా అనేక రెట్లు అధిక శక్తిశాలిని. దీని నడక పోకడ సర్పం వలె వంకరగా ఉంటుంది. అందువలన దీనిని సర్పాకారము కలదని వచిస్తారు. కాంతి వేగము 1,50,000 ఏళ్లు. కుండలిని వేగము 3,45,000 మైళ్లు. అంటే ద లైట్ కాంతి వేగము స్పీడ్ ఆఫ్ లైట్ చెప్తున్నారు. స్పీడ్ ఆఫ్ లైట్ తో కుండలిని వేగం కూడా సమానం అని చెప్తున్నారు. ఈ పాశ్చాత్య వైజ్ఞానికులు దీనిని స్పీడ్ ఫైర్ అని అన్నారు, సర్పెంటైన్ పవర్ అన్నారు. సర్ జాన్ వుడ్రాఫ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా భారతదేశానికి ఎంతో మంది ఫ్రాన్స్ నుంచి, ఇటు జర్మనీ నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చేసి ఇప్పటికీ కూడా మీరు కాశీ అంటే హరిద్వార్ అటువైపు వెళ్తే ఎంతో మంది వచ్చేసి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయి సంస్కృతం నేర్చుకొని మన యొక్క వేదాన్ని అధ్యయనం చేసి వాళ్ళ భాషలో తర్జుమా చేసుకొని వాళ్ళు సాధన చేసుకొని ఎన్నో విషయాలు తెలుసుకొని అప్పుడు మళ్లీ వెళ్లి వాళ్ళ ఉన్న స్థానాల్లో అక్కడ ఆశ్రమాలు ఏర్పించుకొని ఎంతో మందికి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు కూడా మనము మౌంట్ శాస్తా అని అమెరికాలో ఒక అత్యద్భుతమైన టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా మన దగ్గరకు వచ్చి నేర్చుకుని వెళ్లిన వాళ్లే. ఈ సర్పంటైన్ పవర్ అనే పుస్తకం ఉంది, సర్ జాన్ వుడ్రాఫ్. వారు మొట్టమొదటిసారి ఈ కుండలిని జాగరణ గురించి మన యొక్క వేదాల్లో ఉండే ముఖ్యమైన పుస్తకాలన్నీ తీసి దాని గురించి డీటెయిల్డ్ గా చెప్పారు. ఇప్పుడు ఇది 1950s లోనే ఈ బుక్ పబ్లిష్ అయింది. తర్వాత అది ఒక బెంచ్ మార్క్ అన్నమాట. అది కుండలిని జాగరణ గురించి అప్పటి వరకు గుప్తంగా ఉన్నవన్నీ బయటికి తీసి ఆయన ఆ పుస్తకం రాశారు. తర్వాత కుండలిని జాగరణ గురించి ఎవరు పుస్తకం రాసినా ఆ పుస్తకాన్ని రిఫర్ చేసుకోవాల్సిందే. శ్రీరామ శర్మ ఆచార్య గారు గాయత్రి సావిత్రి కుండలిని అనే పుస్తకం రాశారు. దానికి మాస్టర్ కూడా
ఒక కమెంటరీ రాశారు. సో కుండలిని జాగరణ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మీరు యూ షుడ్ నాట్ అట్ ఆల్ అవేర్ ఆఫ్ ద థింగ్స్. ఈ మూలాధారంలో 4 పెట్టండి లోటస్ ఉందటండి, అది ఇలా విచ్చుకుంటుందటండి, తర్వాత 6 ఉంటాయటండి, 10 ఉంటాయటండి, 16 ఉంటాయటండి. ఇదంతా సబ్జెక్టివ్ నాలెడ్జ్, నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ గాయత్రి మంత్రం చేస్తున్నందువల్ల ఆటోమేటిక్ గా మీకు అవన్నీ ఆ నాడులు, గ్రంథులు, చక్రాలు ఖచ్చితంగా యాక్టివేట్ అవుతాయి. దానికి ఖచ్చితమైన రిజల్ట్ ఏంటంటే మన యొక్క బ్రెయిన్, మన యొక్క ఇంటెలిజెన్స్ డెవలప్ అవడం. మన యొక్క బ్రెయిన్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిందన్న దానికి కారణం అనే దానికి ప్రూఫ్ ఏంటి? మనం చదువుతున్న పాత పుస్తకాలే కొత్త అర్థాలు వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. అలాగే 10 minutes ఉంది. ఈ ద్వితీయ భాగము, తృతీయ భాగంలో కూడా కొన్ని విశేషమైనవి మనం చెప్పుకుంటాము. గాయత్రి 24 శక్తులు, ఇవన్నీ మన క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ డివైన్ ఎబిలిటీస్ అని చెప్తాము. తర్వాత మన వేదాల్లోంచి గాయత్రి మాతకి సంబంధించిన వివిధ రకాలైన విశేషాలు ఉన్నాయి. గాయత్రి స్తోత్రం ఉంది, 9 శ్లోకాలు, 24 ముద్రలు ఉన్నాయి. గాయత్రి లహరి అని ఉంది, 25 శ్లోకాలు. గాయత్రి హారతి ఉంది, 40. గాయత్రి సహస్రనామాలున్నాయి. తర్వాత నారదుడు నారాయణుడు సంవాదం ఉన్నది, అది ఒక్కసారి. గాయత్రి ఋషులు, ఛందస్సులు, దేవతల గురించి ఒకసారి నారదుడు నారాయణుని అడిగారట. అడిగినప్పుడు వారు ఎన్ని శ్లోకాలు చెప్పారు అంటే, చాలా సంవాదం అంత అద్భుతంగా జరుగుతుంది. 26 శ్లోకాల్లో గాయత్రి గురించి చెప్పి ఉన్నారు. గాయత్రి ముద్రలు, గాయత్రి యొక్క నిత్య కర్మ, ఇవన్నీ వీటిలో ఉదహరించి ఉన్నాయి. గాయత్రి గీత 14 శ్లోకాలు, గాయత్రి స్మృతి 24 శ్లోకాలు, గాయత్రి ఉపనిషత్తు అధర్వణ వేదంలో ఒక బ్రాహ్మణం ఉన్నది, దాన్ని గోపద బ్రాహ్మణం అని అన్నారు. దానిలో 31 నుంచి 38 వరకు ఖండికలు ఉన్నాయి. ఆ 31 నుంచి 38 ఖండికలే గాయత్రి ఉపనిషత్తుగా చెప్పబడి ఉంది. అది కూడా మైత్రేయ మహర్షి, మార్గల్య ఋషి యొక్క సంవాదము. తర్వాత గాయత్రి రామాయణం గురించి మీరు వినే ఉంటారు. గాయత్రి రామాయణం అంటే ఏంటంటే 24 శ్లోకాలతో రామాయణం రాయబడింది. మీలో ఎవరికైనా తెలుసా ఆ విషయము? వాల్మీకి రామాయణానికి మూలాధారము గాయత్రి మంత్రమేనని అందరూ ఎరుగుదురు. గాయత్రి మంత్రానికి వ్యాఖ్య రూపంలో ఈ మహత్తరమైన గ్రంథరచన ఉన్నది. వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు రాయబడ్డాయి. ఒక్కొక్క అక్షరానికి వ్యాఖ్యగా 1000 శ్లోకాలు ఉన్నాయి. దిస్ ఈజ్ ది రియాలిటీ. రామాయణం కూడా గాయత్రి మంత్రం యొక్క బేసిక్సే. ఆ 24 శ్లోకాలు ఇక్కడ ఇచ్చి ఉన్నారు. తర్వాత గాయత్రి హృదయం అని ఉన్నది. గాయత్రి హృదయం, ఆదిత్య హృదయం ఉంటుంది. ఆదిత్య హృదయము గాయత్రి మంత్రం ఒకటే దాదాపు. గాయత్రి హృదయం అని కూడా ఉన్నది. దాన్ని కూడా వెలికి తీసి పబ్లిక్ లోకి తీసుకొచ్చారు. అది కూడా యాజ్ఞవల్క్య ఋషి బ్రహ్మ యొక్క సంవాదం. వేదాల్లో మనకి ఒక గాయత్రి మహావిజ్ఞానాన్ని 3 పుస్తకాలు రాయడానికి వారు ఎన్ని వేదాలు ఎన్నిసార్లు చదువుంటారో, ఎన్ని పికప్ చేసి ఎన్ని రాసి ఉంటారో. ఇదంతా ఎప్పుడు పబ్లిష్ అయిందండి ఈ బుక్? 1950s, 60s లో. 3600 పుస్తకాల్లో 3 పుస్తకాలు ఇవి. తర్వాత 24 అక్షరాలకి 24 దేవతలు ఉంటారు. మనకి 24 గాయత్రి మంత్రాలు కూడా ఉన్నాయి. తర్వాత గాయత్రి పంజరం అని ఒకటి ఉందిట. ఆ గాయత్రి పంజరం కనుక చదివితే శ్రీయంత్రమే, లలితా సహస్రనామమే. ఇది కూడా మనం తెలుసుకోవాలి. గాయత్రి సంహిత, వేదాలలో సంహిత 94 శ్లోకాలు ఉన్నాయి. గాయత్రి తంత్రము 162 శ్లోకాలు. ఈ గాయత్రి తంత్రం కూడా నారదుడు నారాయణ సంవాదం. నారదుడు నారాయణుడు సంవాదము వేదాల్లో రాయబడ్డాయి. వాటినన్నింటినీ ఆ దిష్టి తీసి గాయత్రికి సంబంధించిన విశేషాలన్నీ ఒక చోట చేర్చి గాయత్రి మంత్రాన్ని సార్వజనీనం చేయడానికి వారు చేసిన కృషి మనకి తలుచుకుంటే అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత ఇంకోటి ఇంట్రెస్టింగ్ టాపిక్, గాయత్రి అభిచారము. వారు ఇందాక చెప్పారు, పాము కరిస్తే ఏం మంత్రము
నేనంటే ఆ పిల్లవాడు తర్వాత చెప్తాట గాయత్రి మంత్రమే అని. నిజమే అది. చాలా మందికి తెలుసు, పాము కరిస్తే తేలు కరిసిన సర్పికి కూడా గాయత్రి మంత్రమే వాడతారు. గాయత్రి మంత్రం అనుష్ఠానం చేసి జాగ్రత్తగా ఒక 24 లక్షలు కనుక చేయగలిగితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా కూడా, రోజుకు 3 మాలలు చేసినా కూడా మనము 24 లక్షల గోల్ కి ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. ఓకే అవ్వలేదండి, నెక్స్ట్ బర్త్ లో ఖచ్చితంగా అది పికప్ అవుతుంది. ఎక్కడ ఆపారు? 14 లక్షలు చేసి తర్వాత చేయలేకపోయారు. నెక్స్ట్ బర్త్ లో మీకు ఖచ్చితంగా మీరు మళ్లీ మొదలు పెట్టారనుకోండి, 10 లక్షలు అయ్యేటప్పటికి గురువు వచ్చి చెప్తాడు ఖచ్చితంగా మీకు 24 లక్షలు అయిపోయింది, మీకే అర్థమైపోతుంది. కానీ ఈ ఒంగోలులోనే గాయత్రి మంత్రాన్ని 24 లక్షలు లక్ష్యముతో నిత్యము అనుష్ఠానము గాయత్రి మంత్రము చేసేవాళ్లు కనీసం ఒక 200-300 మంది ఉన్నారు. మరి ఎలా, ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి తెలియదా గాయత్రి మంత్రం తప్పు అలా ఇలా? వాళ్ళకి తెలుసుకోవాలని కోరిక, అర్థం చేసుకోవాలని కోరిక. ఒక ఆయనకి నారాయణ మంత్రం ఇచ్చారు. ఆయన ఓం నమో నారాయణ అనుకో, ఓం నమో నారాయణ అనుకో, దీనివల్ల నీకు మృత్యు రాదు, ఆనందం ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, కానీ ఎవరికి చెప్పకు, చాలా సీక్రెట్ అన్నారు. సరే ఆయన చేసుకుంటున్నాడు, చాలా ఆనందం అనిపించింది. ఆహా ఎంత బాగుంది. ఆయనకి ఇంకా అర్థమైపోయింది, ఈ మంత్ర జపంతో నేను ముక్తి సంపాదించగలను. ఒకరోజు ఆయన వెళ్ళిపోయి వాళ్ళ ఊరిలో ఆ టెంపుల్లో మైక్ పట్టేసుకొని గట్టిగా చెప్పేశాడు. ధైర్యం, ఓం నమో నారాయణ అనే ధైర్యము ఆయనకి ఇచ్చింది. నాకొచ్చే మా వాళ్ళు చెప్తున్నాం, ఆ సినిమా చూసాం, ఈ సినిమా చూసాం, బాగుంది వెళ్ళండి అని, ఆ స్వీట్ తిన్నాం, అక్కడ భోజనం చేసాం. ఇది కూడా చెప్పుకోండి, ప్రాక్టీస్ చేయండి. కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రాక్టీస్. ఏదైనా మన భారతీయులు ఉండే పవర్ అది. మనం ప్రాక్టీస్ లేకుంటే ఏది ప్రీచ్ చేయకూడదు. దోస్ పీపుల్ హు ఆర్ ప్రీచింగ్ వితౌట్ ప్రాక్టీస్, దే హ్యావ్ సింప్లీ నథింగ్. ప్రాక్టీస్ చేస్తే ఆ సైంటిస్టుల కంటే గొప్పగా అవ్వాలి. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక డాక్టర్లు ఉన్నారు, ఒక ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు ఆలోచించి ఎలా చేయాలి, ఈ బ్రిడ్జిని ఎలా కట్టాలి, కూలిపోకుండా ఎలా కట్టాలని ఒక ఇంజనీర్, ఒక డాక్టరు, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఇబ్బంది పడకూడదు, చావకూడదు అని రోజు రిఫర్ చేస్తూనే ఉంటాడు. ఒక సైంటిస్టు పిల్లల్ని అన్ని వదిలేసేసి మానవతా శ్రేయస్సు కోసం పెన్సిలిన్ కనిపెట్టాలి, తర్వాత క్యాన్సర్ కి మెడిసిన్ కనుక్కోవాలి, ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం బయటికి రావాలి, కరోనా నుంచి బయటికి రావాలి. వాడు ల్యాబ్ లోకి వెళ్తే గంటలతో వాడు అక్కడే ఉంటాడు. పాపం వాడికి అన్నం పానీయాలు ఏముండవు. అదంతా తపస్సే కదా. నా అనుమానం అయితే ఈ ఋషులే సైంటిస్టులుగా పుడతారేమో అని నా అనుమానం. 18th సెంచరీ నుంచి ఆలోచించండి, 17th సెంచరీ నుంచి సైన్స్ ఎంత మార్పు ఉంది. ఒకప్పుడు దివ్య దర్శనము, దివ్య దృష్టి, దివ్య శ్రవణము ఇవన్నీ మనకి ఈరోజు మొబైల్లో వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? యువర్ లైఫ్ ఈజ్ బికమ్ సింప్లిఫైడ్. యోగం చేసి 1000 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చే అవి నీ జీవితంలో నీ ఇంటికి వస్తున్నాయి అంటే మీరందరూ భగవంతుడి దృష్టిలో పడ్డారు. మరి దాన్ని ఉపయోగించుకోవాలి కదా. ఒక చాకు ఉంది, ఒక మర్డరర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నారు. చాకు మర్డరరు వాడి పని చేసుకుంటాడు, డాక్టర్ అదే చాకుతో ఎంతో మందికి జీవితం ఇస్తాడు. ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ లో ఇప్పుడు లేనిదంటూ లేదు. 4 వేదాలున్నాయి, ఉపనిషత్తులున్నాయి, అన్ని ఉన్నాయి. వాటి గురించి డిస్క్రైబ్ చేసేవాళ్ళు ఉన్నారు, వాటి గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి భారతీయులుగా ప్రపంచానికి విశ్వగురువుగా మనం ఎదగాలి అంటే మన కర్తవ్యం లేదా? తెలుసుకొని మనం దాని గురించి తెలుసుకుంటూ ఉంటే మనకి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. గాయత్రి 24 శక్తుల గురించి మనకు తెలుసు. గాయత్రి స్తోత్రం ఉంది 9 శ్లోకాలతో. గాయత్రి శాప విమోచనం ఉంది, 24 ముద్రలు ఉన్నాయి. 24 ముద్రలు కూడా మనం ఇప్పుడు చూపిస్తాము. గాయత్రి లహరి అని వేదాల్లో ఉన్నది, 25 శ్లోకాలు. గాయత్రి హారతి ఉంది, గాయత్రి చాలీసా కూడా ఉంది.
లలితా సహస్రనామం గురించి అందరికీ తెలుసు, కానీ గాయత్రి సహస్రనామం కూడా ఉన్నది. మరి గాయత్రి సహస్రనామం గురించి కూడా మనం తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మీకు అన్ని ఇంటర్నెట్ లో దొరుకుతాయి. తర్వాత ఈ ఛందస్సు, ఋషులు, దేవతలు, గాయత్రికి సంబంధించిన విషయాలు నారదుడు, నారాయణుడు మాట్లాడుకున్న విశేషాలు వేదాల్లో పొందుపరచబడ్డాయి. గాయత్రి అభియానము అని ఒకటి ఉంటుంది, సంవత్సర సాధన. ఈ రోజు నుంచి మీరు ఒక లక్ష్యముగా ఒక సంవత్సరం కనుక మీరు గాయత్రి మంత్ర జపం రోజు ఒక మాల, ఓకే, నో ప్రాబ్లం, ఒక మాలకు టైం లేదు, నియమంగా రోజుకు 24 సార్లు ఒకే ప్లేస్ లో ఒకే చోట కనుక చేయగలిగితే ఐ గ్యారంటీ దట్ యూ విల్ బి డెఫినెట్లీ అన్ ఎన్లైటెండ్ సోల్. ఎన్లైటన్మెంట్ అనేది మీకు దారి కనబడుతుంది. అస్తోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఈ 3 విషయాలు మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. మార్గదర్శనం జరుగుతుంది, గురువు దొరుకుతాడు. చాలా మందికి గాయత్రి మంత్రం చేస్తుంటే ఈ గురువులు కనపడతారు. మన దగ్గర విశాఖపట్నంలో ఇక్కరాల కృష్ణమాచార్య గారు అని ఉన్నారు. వారు వేదాలలో వాటిలో వాళ్ళ నాన్నగారు వేదాల్లో వాటిలో మంచి అనుభవ జ్ఞానం ఉన్నవాడు. గాయత్రి మంత్రం చేస్తుంటే ఆయనకి వాళ్ళ గురువు గారు కనపడ్డారు. ఎన్నో జన్మలుగా ఉన్న వాళ్ళ గురువు గారు మాస్టర్ సివి గారు కనపడ్డారు. ఇంకా ఆ దారిలో వెళ్తూ వారు ఈ గాయత్రి మంత్రాన్ని తెలుసుకొని గాయత్రి మంత్రం చెప్తూ ఆ మాస్టర్ సివి యోగ మార్గం అందరికీ చెప్తూ కూడా హోమము అనేది ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ శ్రీరామ శర్మ ఆచార్య గారు యజ్ఞం అనేది ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ హోమము అనేది ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారు కూడా ఏ రకమైన కుల మత లింగ భేదం లేకుండా రుద్రహోమము, రుద్రాభిషేకము ఎవరైనా చేసుకోవచ్చు, కానీ పద్ధతి ఇది అని నీట్ గా పుస్తకాలు రాసిచ్చారు. ఎందుకు జరుగుతోంది? ఈ ప్రపంచం మొత్తం భారతీయుల మీద ఆ హిమాలయ ఋషులు ఉన్న ప్రేమ అటువంటిది. వాటి మీద ఉన్న శృంఖలలు అలాంటివన్నీ తీసేసి నాయన చేసుకుంటారా, మీకు ఒక భవిష్యత్తు ఉన్నది, ప్రపంచాన్ని మీరే కాపాడాలి, మీరు కనుక గట్టిగా నిశ్చయించుకొని ఇవన్నీ చేసుకుంటే ప్రపంచం బాగుపడుతుంది. ఇంకా రాబోయే సంవత్సరాలు మనకి అదర్ ప్లానెట్స్ మీద కూడా మనం వెళ్లే అవకాశాలు దొరుకుతాయి. మానవాళిని కనుక కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఏ రకమైన అవకాశాలు ఉండదు. కానీ డిస్ట్రాయ్ కాకుండా హిమాలయన్ గురువులు చాలా కృషి చేస్తున్నారు. ఎంతో మంది గురువులు వచ్చి చెప్తున్నారు. మరి ఈ డిస్ట్రక్షన్ ఆపబడింది. మరి కొత్త జీవితం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా మన అందరం కూడా రాబోయే 100 సంవత్సరాల్లో ఇంటర్ ప్లానటరీ ట్రావెల్స్ కూడా చేస్తాము. మరి ఇంటర్ ప్లానటరీ ట్రావెల్స్ కొత్తగా ఉందా అండి అంటే మన రామాయణంలో, మహాభారతంలో కూడా చెప్పబడి ఉన్నాయి. జనకుడు అదర్ ప్లానెట్స్ కి వెళ్లి ఫ్రీగా వెళ్ళొచ్చేసుకునేవాడు. దిస్ ఇస్ ఆల్ సైన్స్. ఇదంతా సైన్సే. మన భారతదేశానికి ఉన్న సైన్స్. మీరు ఈ రోజు ఇంటర్స్టెల్లార్ అని ఒక మూవీ వస్తుంది. ఆ ఇంటర్స్టెల్లార్ లో వాడు చూపిస్తాడు, వాడు అదర్ గెలాక్సీకి వెళ్లి మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చేటప్పటికి వాడు 50 సంవత్సరాల్లోనే ఉంటాడు. వాళ్ళ అమ్మాయి ముసలి అయిపోతుంది, మరణశయ్య మీద ఉంటుంది వాడు వెళ్ళి వచ్చేటప్పటికి. వాళ్ళకి ఎలా తెలిసింది ఇదంతా? ఈథర్లో మనము డిస్కస్ చేసుకున్న ఈ విషయాలు ఈథర్లో సేవ్ చేయబడతాయి. ఎవరు వాళ్ళు ధ్యానంలో ఉంటారో, ఎవరి యాంటీనా ధ్యానం చేసినప్పుడు వాడి యాంటీనా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి నాకు క్రియాశీలమైన విషయాలు కావాలి, ఆధ్యాత్మిక ఉన్నతులు వంటి విషయాలు కావాలి, నేను పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళాలి, ఋషుల యొక్క సాంప్రదాయాలు తెలుసుకోవాలి అని కనుక వీడు కనుక ఆ సంకల్పంతో ఉంటే అవే వాడు రిసీవ్ చేసుకుంటాడు. వాడి జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటాడు. డల్గా ఉండిపోయి నా జీవితం ఇంతే, నేను ఇంకేమీ చేయలేను, నేను సూసైడ్ చేసుకుంటాను అంటే అవే ఆలోచనలు వస్తాయి. యద్భావం తద్భవతి. అందుకనే మన కర్తవ్యం అది. అలాంటి వాళ్ళని వ్యసనాల్లో ఉన్నవాడిని, అధైర్యంగా ఉన్నవాడిని గాయత్రి మంత్రం చేసుకోండి. నేను చేసుకుంటాను, నేను ధైర్యంగా ఉంటున్నాను, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని నేను ఉంటున్నాను అని జీవించి చూపించే వాళ్ళు కావాలి మనకి. అలా జీవించి చూపించే ఒక అద్భుతమైన మార్గం మనకి గాయత్రి మంత్రం ఇస్తుంది. ఆ గాయత్రి మంత్రం ద్వారా మన అందరము మంచి మార్గంలోకి వెళ్ళాలి.
కొంచెం చిన్న 9:79 అయింది. కొంచెం వీడియో చూపించేసాను. పడిరాజు గారు